హుస్నాబాద్ నడిబొడ్డున అప్పటి పీపుల్స్ పార్క్ ఇప్పుడు సిపిఐ మావోయిస్ట్ పార్టీ సాయుధ నక్సలైట్ల నేతృత్వంలో నిర్మించిన అమరుల స్తూపానికి 32 ఏళ్లు గడిచి 33 అడుగుపెట్టింది. ఈ ప్రాంత వరదలకు జరిగిపోయిన రోజు ఇది. నేటి మావోయిస్ట్ పార్టీ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. హుస్నాబాద్ ఎర్రజెండాలతో ఎరుపెక్కిన రోజున వేలాది గొంతులు దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తూ అమరులకు జోహార్లు అర్పించిన రోజు. సమాజ స్థాపన ధ్యేయంగా పెత్తందారి భూస్వామ్య కబంధ హస్తాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం నమ్మిన సిద్ధాంతాల బాట కడదాకా నడిచి అమరులు రక్తం ధారపోసిన అమరవీరులను స్మరించుకుంటూ స్మారకార్థం నిర్మించుకున్న అమరవీరుల స్తూపం ఇప్పటికీ ఇక్కడి ప్రజల గుండెల్లో కదలాడుతూనే ఉంది. అది 1990 సంవత్సరం అక్టోబర్ 25 చైనా దేశంలోని తియాన్మెన్కార్ స్తూపం తర్వాత అతిపెద్దైన హుస్నాబాద్ అమరవీరుల స్తూపం ఆసియా ఖండంలోని 2వ అతిపెద్దదిగా ఖ్యాతిని గడించింది. 88 అడుగుల ఎత్తులో అమరుల స్తూపం పీపుల్స్ వార్ ఉద్యమానికి ఆటుపోట్లుగా సాక్షిగా నిలుస్తుందని భావించిన అప్పటి నక్సలైట్లు అమరుల స్తూపాన్ని నిర్మించారు. కానీ అది శత్రువు కంటిలో నలుసుగా మారి 10 ఏళ్ల కాలంలోనే స్తూపం నేలమట్టమైంది. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మందిని కదిలించిన గద్దర్ వర్ధన్ సందర్భంగా రేపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్తూపం వద్ద వర్ధంతి వేడుకలు జరిపిస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. 1990 సంవత్సరంలో అప్పటి నక్సలైట్లు అమర స్తూపాన్ని నిర్మించారు. వారు నిర్మించిన 88 అడుగుల ఎత్తులో ఉన్న స్తూపాన్ని గ్రీన్ టైగర్స్ కూల్చివేశారని పలువురు అంటున్నారు. ఈ స్తూపం ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద ఖ్యాతిని గడించిందని తెలిపారు. ఆనాడు ఈ స్తూపాన్ని గద్దర్ ఆవిష్కరించారు కాబట్టి గద్దర్ వర్ధంతిని కూల్చిన ఈ స్తూపం వద్దనే నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. 1990లో కూల్చివేసిన తర్వాత మొదటిసారి ఈ స్తూపం వద్ద చెట్లను తొలగిస్తున్నామని అన్నారు. అప్పటి ఆనవాడు చాలా చక్కగా కనబడుతున్నాయని, ఈ వర్ధంతి వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతారని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని గద్దర్ వర్ధంతి వేడుకలు హాజరు కావాలని కోరారు. అప్పుడే వారి ఆత్మశాంతి చేకూరుతుందని అన్నారు. పార్టీలకు అతీతంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవన్లో పలు పార్టీల నాయకులు సమావేశమై ప్రొఫెసర్ జయశంకర్, ప్రజా నాయకులు గద్దర్, జైరుద్దీన్, అలీఖాన్ వర్ధంతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని పలువురు కోరారు. స్తూపం స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గద్దర్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా, అట్లాగే జైరుద్దీన్ అలీఖాన్ వారి ప్రథమ వర్ధంతి, అట్లాగే ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి స్తూపం వద్ద, అమరవీరుల స్తూపం వద్ద ఒక కార్యక్రమాన్ని, నివాళులర్పించే కార్యక్రమాన్ని సంఘాలు అన్ని అఖిలపక్ష పార్టీలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అందరు ప్రజలు, గద్దర్ యొక్క అభిమానులు అందరూ కూడా హాజరు కావాలని మేము జేఏసీ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. వారి ప్రథమ వర్ధంతిని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు హాజరవుతారు కాబట్టి అందరూ హాజరు కావాలని కోరుతున్నాం. అమరవీరుల స్తూపం అక్కనపేటలో ఈ కార్యక్రమానికి జేఏసీ వాళ్ళు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీలన్నీ వస్తున్నాయి. రేపు టైం అనేది రాత్రి డిసైడ్ అవుతుంది. మంత్రి గారు శ్రీశైలం నుంచి వస్తారు. రేపు చెట్లు పెట్టే కార్యక్రమం తెలుసుకున్నాక అది ముందా ఇది ముందా ఏదో ఒకటి ఇప్పటికి ఒక 4-5 గంటలు డిసైడ్ అయిపోతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన హుస్నాబాద్ చైతన్యానికి ఎన్నో ఉద్యమాలకు పుట్టిగడ్డ ఇది. ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాం. ఆగస్టు 6 తారీఖు రేపు హుస్నాబాద్లో ప్రజాయుద్ధ నౌక గద్దరన్న మరణం చెంది సంవత్సరం గడుస్తూ ఉన్నది. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా హుస్నాబాదు అమరవీరులు స్తూపం కట్టే స్థలంలోనే అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఈ ప్రాంత ప్రజలంతా కలిసి రావాలని చెప్పి సిపిఐ పార్టీ వైపున విజ్ఞప్తి చేస్తారు. జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు వారి వర్ధంతి, రేపు ప్రథమ వర్ధంతి స్తూపం దగ్గర ఉంటుంది కాబట్టి కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. గద్దర్ గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ప్రజా సంఘాలు, అఖిలపక్షాలు, జేఏసీ ఆధ్వర్యంలో రేపు అమరవీరుల స్తూపం అక్కనపేట రోడ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మంగళవారం రోజున ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా రోడ్లోని స్తూపం వద్ద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పెద్ద సంఖ్యలో బడుగు బలహీన వర్గాల వారు పాల్గొనాలని బీసీ సంఘాల తరఫున కోరుతున్నాం.